హరి కృష్ణ అందరికీ స్వాగతం అండి. సో ప్రతిరోజు కూడా ఇస్కాన్ శేషాద్రిపురం వారు సమర్పించేటువంటి తెలుగు గీత కార్యక్రమము. సో అందరూ కూడా చక్కగా పాల్గొంటున్నారు. సో ఈ రోజు కూడా మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్ చైతన్య, వామనదేవ్, పంచతత్వ, పరశురామ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ మన కార్యక్రమంలో ముందుకు వెళ్దామండి. సో ప్రార్థన చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం 3వ అధ్యాయంలో ఉన్నామండి. సో కర్మయోగం చూస్తున్నాము. ఈరోజు మనము 35వ శ్లోకం చూద్దాము. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమునందు నాశనము పొందుట అయినను ఉత్తమమైనదే. చాలా చక్కని శ్లోకం అండి. సో మనం చూస్తున్నాము. సో 33వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు కూడా ఏంటంటే కనుక ఈ యొక్క సెక్షన్, చిన్న సబ్ సెక్షన్ ఏంటంటే కనుక తన స్వభావము ద్వారా కర్మను ఏ విధంగా వనరించాలి అనేటువంటిది ఈ యొక్క సెక్షన్ అన్నమాట మనకి. సో దీంట్లో చూస్తే కనుక మనము 33వ శ్లోకంలో చూసాం అన్నమాట. జ్ఞానవంతుడైనను మనుజుడు సైతము తన గుణమును అనుసరించుయే కర్మనొనరించును. ఏలయనగా ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి ఎడ నిగ్రహము ఏమి చేయగలదు. సో ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు మనకు? సో ఎంత జ్ఞానం సంపాదించినా సరే, ఎంత మనకి నాలెడ్జ్ వచ్చినా సరే ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టికల్ గా వాళ్ళు బిహేవ్ చేయాల్సి వచ్చినటువంటి సమయం వచ్చినప్పుడు, అనుసరించాల్సి వచ్చినటువంటి సమయం వచ్చినప్పుడు, పాటించాల్సి వచ్చినటువంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు వాళ్ళ యొక్క త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, ఏ త్రిగుణాలకు లోబడి ఉన్నారో వాళ్ళు ఆ టైంకి మళ్ళీ ఆ త్రిగుణాల మీదే మళ్ళీ ఆధారపడతారు. ఆ త్రిగుణాల మీద ఆధారపడే మళ్ళీ వాళ్ళ యొక్క కర్మల్ని చేస్తారు అని చెప్పి స్వామి చెప్తున్నారనమాట. దానికి మళ్ళీ చెప్పారనమాట. సో ఎంత జ్ఞానం వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ప్రకృతి త్రిగుణాలకు లోబడి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క త్రిగుణాలకు అనుసరించే కర్మ చేస్తారు. కాబట్టి స్వామి ఏం చెప్పారు తర్వాత శ్లోకంలో మనకి? ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి కావున వాటికి ఎవ్వరును వశము కాకూడదు అని చెప్పారు. నిన్నటి శ్లోకంలో మనం చూసాం రాగ అంటే ఏమిటి, ద్వేష అంటే ఏమిటి అనేటువంటిది మనం చూసాం. చక్కగా నేను ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏమిటి రాగ? రాగ అంటే కనుక ఏంటంటే కనుక మన యొక్క ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సహాయపడేవి, అనుకూలముగా ఉండేవి, అవన్నీ కూడా నాకు ఇష్టం అవుతాయి అన్నమాట. అది రాగ అన్నమాట. సో ఎవరైతే కనుక మన ఇంద్రియ భోగాలకి అడ్డు తగులుతున్నారో, ఇంద్రియార్థాలకి అడ్డు తగులుతున్నారో, అదే విధంగా వాటికి ఆటంకం కలిగిస్తున్నారో, సో అవన్నీ కూడా ఏంటి, వాటి పట్ల మనం ఏం చేస్తాము? ద్వేషాన్ని పెంచుకుంటాం అన్నమాట. సో ఈ రాగా ద్వేషం అన్నమాట. సో అర్జునుడు కూడా చూస్తే గనక ఆయనకి కొంతమంది పట్ల అనురాగం ఉంది,
కొంతమంది పట్ల ద్వేషం ఉందన్నమాట. సో అందుకని ఏం చెప్తున్నారు స్వామి అర్జునుడికి, తద్వారా మనందరికీ కూడా, మీ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఎలాగో వాటిని త్రిగుణాలను అనుసరించి చేస్తావు కాబట్టి ఆ కర్మల్ని ఏ విధంగా చేయమంటున్నారు, రాగద్వేషాలకి అతీతంగా చెయ్యి అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. సో అర్జునుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేయొచ్చు అనమాట. సో నేను ఎలాగైతే కనుక క్షత్రియుడి కింద ఉన్నానో ఆ యొక్క కర్మలన్నిటినీ కూడా నేను రాగద్వేషాలకు అతీతంగా చేయలేను కాబట్టి ఆయన ఆల్రెడీ చెప్పారు, నేను సన్యాసం తీసుకుంటాను, నేను భిక్షాటనం చేసి జీవనం చేస్తాను అని చెప్పి ముందు చెప్పారనమాట. సో మళ్ళీ అర్జునుడు ఆ విధంగా ఆ ప్రశ్న వేస్తారేమో అని చెప్పేసి స్వామి మనకి మళ్ళీ దానికి కూడా సమాధానం చెప్తున్నారన్నమాట. ఈ యొక్క శ్లోకంలో చక్కగా చెప్పారు. ఈ యొక్క శ్లోకంలో అన్నమాట ఏమిటి ఈ యొక్క శ్లోకంలో చెప్పింది అంటే, పరధర్మమును చక్కగా నిర్వర్తించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. సో తన యొక్క ధర్మం ఏదైతే ఉందో వాటిని గుణాలను అనుసరించి అసంపూర్ణంగా అయినా సరే చేయడం మంచిదే, తన యొక్క ధర్మాన్ని, స్వధర్మాన్ని. కానీ ఏదైతే కనుక పరధర్మం ఉంటుందో వాటిని నువ్వు చాలా చక్కగా పెర్ఫెక్ట్ గా ఎటువంటి తప్పులు లేకుండా సరే చేసినా సరే అది సరైన పద్ధతి కాదు అని చెప్పి స్వామి మనకి చెప్తున్నారు అన్నమాట. సో పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమునందు నాశనము పొందుటైనను ఉత్తమమైనది. మన యొక్క స్వధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, మనకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. సో మనము చనిపోవచ్చు కూడా, కానీ అయినా సరే అటువంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క స్వధర్మాన్ని మనము వదలకూడదు అనమాట. స్వధర్మాన్ని పాటించమని చెప్పి చెప్తున్నారనమాట. సో ఏమిటి ఈ యొక్క స్వధర్మము, సో ఎటువంటి పనులు చేయాలి గుణాలకు అతీతంగా అని చెప్పేసి కొంచెం మనం చూద్దాం అనమాట. సో రెండు రకాలైనటువంటి ధర్మాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కనుక ఆధ్యాత్మిక కర్మములు, ఇంకొకటి విద్యుక్త కర్మములు అన్నమాట. సో విద్యుక్త కర్మములు అంటే కనుక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అన్నమాట. సో మనకి స్వామి చెప్పారు, తర్వాత మనం చూస్తాం 4వ అధ్యాయం 13వ శ్లోకంలో, చతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః అని చెప్పారు స్వామి. సో మనకి తెలుసు 4 రకాలైనటువంటి వర్ణాలు ఉంటాయి. అవి ఏంటంటే కనుక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలాగ డివైడ్ అవుతాయంటే కనుక జన్మను బట్టి డివైడ్ అవ్వ అన్నమాట. ఇవేంటంటే కనుక మన యొక్క గుణాలు, అదే విధంగా మన యొక్క కర్మలు బట్టి వీటిని స్వామి విభజించారన్నమాట. సో అదే విధంగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క మనస్థితిని బట్టి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఏదో ఒక వాళ్ళు ప్రిస్క్రైబ్ డ్యూటీ అన్నమాట, వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు ఎంచుకుంటారన్నమాట. సో ఆ విధంగా ఎంచుకున్నటువంటి విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు చక్కగా పాటించాలి. అంతేగాని ఆ విద్యుక్త ధర్మాన్ని నేను ఎంచుకున్నాను కానీ అందులో కష్టంగా ఉంది, వేరే పక్క వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం చాలా తేలిగ్గా ఉంది కాబట్టి నేను దీని నుంచి దానికి షిఫ్ట్ అయిపోతాను, కొన్ని రోజులు నేను అక్కడ ఉంటాను, మళ్ళీ నాకు అది కష్టంగా ఉంటే కనుక నేను వేరే దానికి షిఫ్ట్ అవుతాను అని చెప్పేసి మనము ఆ విధంగా మారిపోకూడదు అనమాట. స్వామి మనకి అదే చెప్తున్నారు. ఒక క్షత్రియుడు ఉంటే కనుక ఆయన ఏం చేయాలి, క్షత్రుడి యొక్క ధర్మము ఆయన యుద్ధం చేయాలి, అదే విధంగా ప్రజలకి ఆయన రక్షణ కల్పించాలన్నమాట. సో అదే బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండాలి, ఆయన ఎటువంటి హింసను కూడా ఫాలో అవ్వకూడదు, అహింసను పాటించాలన్నమాట. సో క్షత్రియుడికి ఏం చెప్తారు, చిన్నప్పటి నుంచి కూడా ట్రైనింగ్ ఇస్తారనమాట, హింస చేయడానికి, అంటే రక్షించడం కోసం హింస చేయడానికి ట్రైనింగ్ ఇస్తారనమాట. అదే క్షత్రియుడు ఎప్పుడైతే కనుక యుద్ధం వచ్చిందో, వేరే వాళ్ళని రక్షించాల్సినటువంటి అవసరం వచ్చిందో, సో ఎప్పుడైతే కనుక అపోనెంట్ చాలా బలంగా ఉన్నాడో, తాను చనిపోతాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, నేను అప్పుడు అహింస పాటిస్తాను అని చెప్పేసి తన యొక్క ధర్మాన్ని వదిలేసి వెంటనే వెళ్ళి నేను బ్రాహ్మణులాగా అహింస చేస్తాను అని చెప్పి చేయకూడదు అనమాట. స్వామి చెప్తున్నారు ఈ పద్ధతి చాలా హానికరమైనది, తన యొక్క స్వధర్మాన్ని పాటించడం హానికరమైనను, ఇంకా ఏంటంటే కనుక చనిపోవలసి వచ్చినా సరే కూడా ఏంటి, మన యొక్క స్వధర్మాన్ని వదిలిపెట్టకూడదు అనమాట. మన యొక్క స్వధర్మాన్ని మనము చక్కగా పాటించాలి. ఇంకా ఆ స్వధర్మము త్రిగుణాలకి లోబడి ఉన్నా, అసంపూర్ణంగా ఉన్నా, అంటే యుద్ధం పూర్తిగా సరిగ్గా చేయలేకపోవచ్చు, అదే విధంగా మీ యొక్క స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని మీరు పెర్ఫెక్ట్ గా, ఏదో మీరు 60% పెర్ఫెక్షన్ తో చేయొచ్చు, 20% పెర్ఫెక్షన్ తో చేయొచ్చు, కానీ వేరే ధర్మం మీరు 100% పెర్ఫెక్ట్ గా చేయొచ్చు. అయినా సరే మీరు మీ యొక్క స్వధర్మంని ఇంపెర్ఫెక్ట్ గా అయినా సరే మీ యొక్క స్వధర్మాన్ని పాటించండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకా రెండవది ఏంటంటే కనుక మనకి ఆధ్యాత్మిక కర్మలు అన్నమాట.
ఏమిటి ఈ యొక్క ఆధ్యాత్మిక కర్మలు అంటే కనుక శ్రీకృష్ణుని దివ్య సేవార్థమై ఆధ్యాత్మిక గురువుచే వసగబడినటువంటి కర్మలు, వీటిని ఏమంటారంటే కనుక ఆధ్యాత్మిక కర్మములు అని అంటారనమాట. సో అంటే కనుక ఎప్పుడైతే కనుక ఒక శిష్యుడు గురువు గారి దగ్గర ఆశ్రయం తీసుకుని ఆయన యొక్క సేవ చేయడానికి వెళ్తారో అప్పుడు గురువు గారు చూస్తారనమాట, కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తారు. సో ఆయనకి తెలుస్తుంది అనమాట ఈ యొక్క శిష్యుడి యొక్క లక్షణాలు ఏమిటి, సో ఎందులో ఏ ధర్మాన్ని ఈయన చక్కగా బాగా పాటించగలడు ఆయన ఐడెంటిఫై చేస్తారనమాట. గురువు గారికి ఆ శక్తి ఉంటుంది అనమాట. ఒక శిష్యుడు వచ్చాడు అనుకోండి, కొంతమంది ఆయన బాగా వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా నీతి నియమాలను బాగా పాటిస్తూ ఉంటారు, వాళ్ళ శుభ్రంగా ఉంటారు, బాగాను చాలా ఓపిక ఉంటుంది. సో అటువంటి వాళ్ళని ఏం చేస్తారు ఆయన, సో ఏదైతే కనుక మన యొక్క డిటి వర్షిప్, ఏదైతే కనుక టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలకి సేవ చేయడం కోసం ఆయన్ని నియమిస్తారనమాట. సో కొంతమందికి ఏంటంటే కనుక సేవ చేయడంలో బాగా రుచి ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళని సో టెంపుల్ క్లీనింగ్ అని చెప్పేసి అలాగా రకరకాల సేవల్లో నియమిస్తారనమాట. సో కొంతమంది ఏంటంటే కనుక బాగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తారనమాట. సో బాగా చూడడం కానీ, సో అందరినీ అరేంజ్ చేయడం కానీ, అందరికీ కోఆర్డినేట్ చేయడం కానీ, కలుపుకుని వెళ్ళడం కానీ, మేనేజ్మెంట్ చేయడం కానీ, సో అటువంటివి చేస్తారన్నమాట. సో వాళ్ళని టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ లో పెడతారు గురువు గారు. సో కొంతమంది ఏంటంటే కనుక బాగా అకౌంట్స్ అవన్నీ బాగా చూస్తారు అనుకోండి. సో వాళ్ళని టెంపుల్ కి వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ చూడడము, అకౌంట్స్ చూడడము, వాటిని మెయింటైన్ చేయడం, వాటిలో కొంతమందిని పెడతారు. సో కొంతమంది ఏంటంటే కనుక బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రాలను బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు, సో అటువంటి వాళ్ళని ఏం చేస్తారు, ప్రీచింగ్ సర్వీస్ లో ఎంగేజ్ చేస్తారనమాట. సో అలాగా గురువు గారికి తెలుస్తుంది అనమాట ఎవరిని ఎందులో పెట్టాలి అని చెప్పేసి. వాళ్ళు చెప్తారు, గురువులు చెప్తారనమాట మనకి, నువ్వు ఈ సర్వీస్ చేయనైనా, నువ్వు ఈ సర్వీస్ చేయనైనా అని చెప్పి చెప్తారనమాట. సో అలాగా గురువులకి ఆ సర్వీస్ చేయమని చెప్పినప్పుడు లేదు లేదు నాకు ఈ సర్వీస్ ఇష్టం లేదు, ఇది నేను బాగా చేయలేను, వేరే సర్వీస్ నేను బాగా చేయగలను అదే చేస్తాను అని చెప్పని అనకూడదు అనమాట. సో మనకి గురువులు ఏ సర్వీస్ అయితే కనుక ఇచ్చారో ఆ సర్వీస్ ని మనం చేయాలన్నమాట. సో దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మనకి మదన్ మోహన్ మాలవ్య గారు అనమాట. సో ఆయన ఏంటంటే కనుక ఆయన చాలా గ్రేట్ పర్సన్ అనమాట ఆయన. సో స్వాతంత్రానికి ముందే ఆయన ఏంటంటే కనుక చాలా మందికి తెలిసి ఉంటుంది, బెనారస్ హిందూ యూనివర్సిటీ, సో పేరు అందరూ వినే ఉంటారు. సో ఆ యూనివర్సిటీని స్థాపించింది ఆయనే అనమాట. అప్పట్లో డబ్బులు లేకపోతే కనుక మొత్తం దేశం అంతటా వెళ్ళి అందరి దగ్గర కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించారనమాట. సో ఆయన భగవద్గీత చదువుతున్నప్పుడు ఆయనకి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి అనమాట. సో ఎలాగ తీర్చుకోవాలి అని అంటే కనుక అప్పట్లో గొప్ప వ్యక్తి ఎవరు అంటే కనుక భగవద్గీత గురించి బాగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనమాట. సో ఆయన దగ్గరికి వెళ్తారనమాట, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వెళ్తారు ఆయన. వెళ్ళి ఏమండి నాకు కొంచెం ప్రశ్నలు ఉన్నాయి భగవద్గీతలో, నాకు వాటికి సమాధానం కావాలి అని అంటారనమాట. సో గురువులకి ఏంటంటే కనుక అన్ని తెలిసిపోతుంది, ఆయనకు తెలుసు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి. మదన్ మోహన్ మాలవ్య చాలా గ్రేట్ పర్సన్ అని తెలుసు. అయినా సరే ఆయన ఏం చెప్తారు ఆయనకి, నాయన నువ్వు వెంటనే వెళ్ళు, అక్కడ టెంపుల్లో కొన్ని వెసల్స్ ఉన్నాయి, సో వాటిని క్లీన్ చేసేసిరా అని చెప్తారనమాట. ఈయన మదన్ మోహన్ మాలవ్య గారికి అర్థం అవదు. సో ఏంటి నాకు ఈ పని చెప్తున్నారు అని అనుకున్నారు. అయినా సరే పెద్ద ఆయన చెప్పారు కాబట్టి పాటించాలి కాబట్టి ఆయన ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పాత్రల్ని ఆయన శుభ్రం చేసి వచ్చేస్తారనమాట. ఒక గంట సేపు ఎంత పడుతుంది, పట్టిన తర్వాత శుభ్రం చేసి మళ్ళీ ఈయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఇప్పుడు అడుగుతారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఇందాక ఏదో అడుగుతున్నావు కదా, మీకు ఏవో ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు కావాలి అని, ఏమిటి ఆ ప్రశ్నలు అని అడుగుతారు అనమాట. అడిగితే కనుక మదన్ మోహన్ మాలవ్య గారు చెప్తారు, లేదండి నా ప్రశ్నలకి నాకు సమాధానం దొరికేసింది, చాలా థ్యాంక్స్ నాకు ఈ రకమైనటువంటి సేవ ఇచ్చినందుకు అని చెప్తారనమాట. సో అదే విధంగా గురువులకు తెలుస్తుంది అనమాట మనకి ఏ సేవ ఇవ్వాలి, ఏ సేవ చేయించుకోవాలి అని చెప్పేసి. సో అక్కడ మన సొంత తెలివితేటలు వాడకుండా ఏం చేయాలి, గురువులు మనకి ఏ సేవ అయితే ఇచ్చారో వాటిని మనం చక్కగా చేసుకోవాలన్నమాట. సో ఈ రకమైనటువంటి రెండు రకాలైనటువంటి కర్మలు, ఒకటి విద్యుక్త కర్మములు, ఇంకొకటి ఆధ్యాత్మిక కర్మలు అన్నమాట. సో ఇవి కాకుండా ఇవేంటి, ఈ రెండు కూడా ఏంటంటే కనుక ప్రకృతి త్రిగుణాలకి లోబడి ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా ప్రకృతి త్రిగుణాలకి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. గొప్ప గొప్ప భక్తులు ఉంటారు, ఆధ్యాత్మిక స్థాయిలో నెలకొని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అన్నమాట. వాళ్ళకి ఈ యొక్క త్రిగుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ కర్మనైనా సరే వాళ్ళు చేయొచ్చు అన్నమాట. సో ఎలా అయితే కనుక మనందరికీ కూడా తెలుసు పరశురామ, లార్డ్ పరశురామ. సో ఆయన ఏంటంటే కనుక బ్రాహ్మణుడు అన్నమాట ఆయన. కానీ ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక క్షత్రియ సంహారం చేయాల్సిన అవసరం వచ్చిందో వెంటనే ఆయన క్షత్రియ డ్యూటీ యాక్సెప్ట్ చేశారనమాట.
అదే విధంగా చూస్తే విశ్వామిత్రుడు కూడా ముందు ఒక రాజుగారు అనమాట, ఆయన క్షత్రియుడు ఆయన. కానీ ఏంటంటే కనుక ఆయన తర్వాత ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్న తర్వాత ఆయన ఒక మంచి బ్రాహ్మణుడి కింద అయిపోయారు అనమాట. సో ఎవరైతే కనుక ఆధ్యాత్మిక స్థాయిలో ముందు ఉంటారో, ఆధ్యాత్మిక స్థితిలో ప్రకృతి త్రిగుణాలకి అతీతంగా ఉంటారో వాళ్ళు ఏంటండి, వాళ్ళకి ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అనమాట. వాళ్ళు ఏ రకమైనటువంటి కర్మలు కూడా చేయొచ్చు. కానీ ఏంటి, మనం అందరూ కూడా ఏంటండి ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలకి లోబడి ఉన్నాం మనం అందరం కూడా. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ యొక్క ప్రకృతి భౌతిక పరిధిలో ఉన్నంత వరకు కూడా మనుషుడు తన గుణాన్ని అనుసరించి తన కర్మల్ని చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు తన గుణాన్ని అనుసరించి కర్మలు చేయాలి, ఎందుకు గురువు గారు చెప్పినటువంటి కర్మలు చేయాలి అని అంటే కనుక మనల్ని మనము పవిత్రీకరించుకోవడం అన్నమాట. సో మన మనసులో ఉన్నటువంటి కల్మషాల్ని మనము తొలగించుకోవడం కోసం అని చెప్పేసి మనము ఈ విధంగా మనం పాటించాలన్నమాట. సో ఈ యొక్క శ్లోకంలో మనము మనకి స్వామి చెప్తుంది ఏంటంటే కనుక మన యొక్క స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని మనం పెర్ఫెక్ట్ గా చేయలేకపోయినా సరే మనము మన యొక్క స్వధర్మాన్ని పాటించాలి. కానీ పక్క వాళ్ళ యొక్క ధర్మం, పరధర్మం ఏదైతే ఉందో దాన్ని నేను పెర్ఫెక్ట్ గా చేస్తాను అని అన్నా సరే మనం పరధర్మాన్ని చేయకూడదు అనమాట. ఇక్కడ భక్తి యోగం యొక్క గొప్పతనం కూడా ఈ యొక్క శ్లోకంలో స్వామి చెప్తున్నారనమాట, మనకి ఈ యొక్క సెక్షన్ లో చెప్పారనమాట. సో ఏదైతే కనుక మన యొక్క నిష్కామ కర్మ యోగం ఏదైతే ఉందో అదేం చేస్తుంది అంటే కనుక ఎవరైతే కనుక ఇంప్యూర్, సో ఇంప్యూర్ అంటే కనుక కొంచెం మాలిన్యం కలిగినటువంటి వాళ్ళని పవిత్రీకరిస్తుంది అనమాట. జ్ఞాన యోగం ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైతే కనుక ఆల్రెడీ ప్యూరిఫై అయిపోయి ఉన్నారో వాళ్ళని కూడా ప్యూరిఫై చేస్తుంది అనమాట. కానీ భక్తి యోగం ఏదైతే ఉందో అదేంటంటే కనుక భక్తి యోగం అనేటువంటిది స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. అదే విధంగా వాళ్ళ యొక్క భక్తులు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కృప వస్తుంది. కాబట్టి ఎవరైతే కనుక పూర్తిగా మాలిన్యాలను కలిగి ఉన్నారో, కొంచెం మాలిన్యం కాదనమాట, పూర్తిగా మాలిన్యాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళని కూడా భక్తి యోగం మనకి పవిత్రీకరిస్తుంది అనమాట. సో అదే విధంగా ప్రభుపాదుల వారు మనకి ఒక శ్లోకంలో చెప్తున్నారు, మన యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చక్కగా కృష్ణ భక్తి భావంలో మనం మన యొక్క స్వధర్మాన్ని పాటించాలి. అంతేగాని వేరే వాళ్ళ ధర్మాన్ని నేను పాటిస్తాను, అది బాగా చేయగలను అని చెప్పేసి మనం మారకూడదు అనమాట. సో ఈ విధంగా మనకి స్వామి చెప్తున్నారండి. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?